ఆ ఊరికి దెయ్యం వచ్చింది. వచ్చి వారం రోజులు అవుతోంది. ఇల్లు తిరుగుతోంది, కానీ ఒక్క ఇంటి లోపలికి వెళ్ళట్లేదు. గడప దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేస్తోంది. అలాని ఊరిని వదిలేయట్లేదు, ఊళ్ళోనే ఉంటోంది. ప్రతిరోజు ఎవరో ఒకరికి కనిపిస్తుంది. మరి దెయ్యం జనంపై ఎందుకు దాడి చేయట్లేదు అని గ్రామస్తుల్ని అడిగితే ఒక విచిత్రమైన మాట చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఓ స్త్రీ రేపురా. ఎందుకు రాస్తున్నాం అంటే ఇట్లా దయం వచ్చింది కాబట్టి చదివిపోతుంది, మళ్ళీ మనం ఇంటికి రాదు, రోజు చదువుకుంటాను పోతుంది, రాదని రాస్తున్నాం. 70s ఎండింగ్ లోనే అండ్ ఎర్లీ 80s లోనే ఎక్కువ జరిగింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రూమరో నిజమో తెలియదు. వచ్చిందని చాలా మంది చూసామని ఇంతకు ముందు శానోల్ కింద చూస్తున్నా. స్త్రీ రేపురా అని చదివి వెళ్ళిపోవటం, చేతి ముద్ర గోడకేసి ఓ స్త్రీ రేపురా అని రాసి వెళ్ళిపోవడం, గుమ్మానికి రాస్తుంటారు. అనుమానంతో అందరూ రాత్రి కూడా డోర్లు బంద్ చేసుకోవడం, సెకండ్ షో సినిమాలు పోకపోవడం. ఓ స్త్రీ రేపురా మాటను చూస్తే చాలు. ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడ మీద రాస్తే 20 ఏళ్ల క్రితం వినిపించిన మాట. ఓ స్త్రీ రేపురా. దయ్యం గడప దాకా వచ్చి వెనక్కి తిరుగుతుంది. తెల్ల చీర కట్టుకున్న ఒక ఆవిడ వచ్చింది. అప్పటిదాకా వర్షం బయట పడుతున్న వాళ్ళు వర్షం పడితే ఇంట్లోకి వెళ్ళాము. తలుపు టక్కుని శబ్దం అయింది. ఇంకా మనకు సంబంధించిన వాళ్ళు ఎవరో అని తీసేసరికి ఆవిడ జుట్టూలో పోసుకొని ఉంది. దాంతో మేము భయభ్రాంతులం అయిపోయి తలుపేసేసుకున్నాం. ఆవిడ ఒకసారి చూసి మళ్ళీ తలుపు కొట్టి మేము తలుపు తీసేసరికి వెళ్ళిపోయింది. దయ్యానికి రక్తదాహం ఉంటుంది, కానీ ఓ స్త్రీ రేపురా మాటను చూస్తే చాలు ఆ దాహం తీరుతుంది. చీకటి పడిందంటే చాలు ఊరు నిర్మానుష్యంగా మారుతుంది. పిల్ల పీచు అని తేడా లేకుండా ఇంటి తలుపుల వెనకే దాక్కుంటున్నారు. తలుపుల మీద మాత్రం ఓ స్త్రీ రేపురా అని రాసి పెడుతున్నారు. అందరి గురించి మంచిగా ఉంటది కదా అనుకుని మేము కూడా రాసేసుకున్నాం. ఏం రాసిండ్రు? ఓ స్త్రీ రేపురా అని రాసుకున్నాం. అట్లా రాస్తే రాదమ్మా? చదువుకుంటే వెళ్ళిపోతా సార్, ఎందుకుంటది? ఓ స్త్రీ రేపురా అని ఇంటి గోడ మీద రాస్తే దయ్యం గడప దాకా వచ్చి వెనక్కి తిరుగుతుంది. చదువుకొని రేపు రమ్మన్నారు కదా వీళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోవడం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రేపు రాసిందంటే చదివి కానీ అట్లా వెళ్ళిపోతూ ఏ రోజు కూడా వాళ్ళ ఇంటి లోపలికి రాకుండా. యాక్చువల్గా ఏం వస్తుంది నైట్ టైంలో, అది ఇట్లా రాస్తే నేమ్ రాస్తే బోర్డు మీద రాదు, రేపు మళ్ళీ రేపు వస్తుంది అని చెప్పేసి అలా క్రియేట్ చేసేట్టున్నప్పుడు అద్భుతం చేయాలని ఏదో సృష్టించాలని ఈవెన్ దట్ టైం జరిగింది. 8th year 10th standard అది అంత అబద్ధం అనేది ఏమో స్త్రీ రేపురా అనేది ఒక గోడ పైన రాయడం జరిగింది. ఓ స్త్రీ రేపురా ఫస్ట్ నిజామాబాద్ జిల్లా నందిపేటలో స్టార్ట్ అయింది. ఇది మంత్రగాళ్ళు, మాయగాళ్ళు, దొంగగాళ్ళు చేసే పని. ఏంటది? అది రేపు వస్తుంది. తెలీదమ్మా, నాకేం తెలియదు. అవి పాతకాలం విషయాలు. తెలుగు రాదు సార్, హిందీ. వస్తే రేపేమాలు నయమాలం సార్. కాపరే దేవుడు వచ్చిందని అంటే పట్నం ప్రజలు ఎవరికి తెలియదు. అది మీకు తెలుసా అండి? తెలీదండి. తెలిస్తే మాకు కొంచెం చెప్తారు. తెలిసినప్పుడు చెప్తామమ్మా. యా రేపు రమ్మను. ఆ విధంగా వాళ్ళు పాడు చేసుకునేలా చేశారు. స్త్రీ రేపురా. స్త్రీ వచ్చినప్పుడు మాట్లాడతాను. ఏంటిది? నాకు కొంచెం టైం కావాలి. కొన్ని కథలు కల్పించబడతాయి, కొన్ని కథలు ఎక్కడెక్కడో జరుగుతుంటాయి. నిజమో కల్పితమో ఈ కథను నమ్మిన జనం గోడల మీద రాసుకున్నారు. ఏంటది? ఓ స్త్రీ రేపురా. దీని గురించి నిజాలే తెలుసుకొని రాస్తావో, కట్టుకథలు అల్లుకొని రాస్తావో నీ ఇష్టం. కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. ప్రతి నమ్మకం వెనక ఒక కథ ఉంటుంది హరీష్. హలో మేడం, చూపులు ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు. మొమెంట్ కళ్యాణి, ఐ లవ్ యూ. మన లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఓ స్త్రీ రేపురా గురించి మనం ఆ దయ్యాన్ని కనుక్కుంటే. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడతావా? ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద గేమ్. అందరూ కళ్ళు మూసుకుని స్పిరిట్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. శబ్దాలు, గాలి రావడం తెలిసినప్పుడు
మనం పిలుస్తున్న ఆత్మ వచ్చినట్టే. నీ పేరేంటి? ప్రేమించడమే వచ్చు. ఐ లవ్ యూ. మీరు అందరూ కలిసి దా దా అని పిలిచారంట కదా, పిలిస్తే వస్తుంది, వస్తే కామ్కి వెళ్తుందా, దానికి కూడా ఆడుకోవాలని ఉంటుంది కదా.